సో ఫంక్షన్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ. కోడ్ రీయూజబిలిటీ. ఓకే, నెక్స్ట్ we can define functions randomly. అంటే ఎనీ సీక్వెన్స్ అనమాట. ఓకే, ఇలాగే రాయాలని రూల్ ఏం లేదనమాట. ఓకే, సో మీరు ఎనీ సీక్వెన్స్లో రాసుకోవచ్చు. ఒకసారి చూడండి. సో నేను ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఇదొక ఫంక్షన్. నెక్స్ట్ ఈజ్ ప్యాలండ్రోమ్. సో ఈజ్ ప్యాలండ్రోమ్ అనేది ఒక ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఇంటూ ఫ్యాక్ట్ ఇదొక ఫంక్షన్. నెక్స్ట్ ఇంటూ సమ్ ఇదొక ఫంక్షన్ అన్నమాట. సో ఫంక్షన్ డెఫినిషన్. సో వీ క్యాన్ డిఫైన్ ఫంక్షన్స్ randomly. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్. From any function we can call or invoke అంటారు, invoking అంటారు. We can call or invoke any other function. ఓకే, సో మనం ఏ ఫంక్షన్ నుంచి ఏ ఫంక్షన్ కాల్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఈ మెయిన్ ఫంక్షన్లో ఏ ఫంక్షన్ కాల్ చేస్తాం? ఈజ్ ప్యాలండ్రోమ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం కదా. సో ఈజ్ ప్యాలండ్రోమ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ ఈజ్ ప్యాలండ్రోమ్ నుంచి ఎనీ అదర్ ఫంక్షన్, ఇంకో ఫంక్షన్ కాల్ చేసుకోవచ్చు. మన రిక్వైర్మెంట్ అనమాట. ఓకే, సో ఫ్రమ్ ఎనీ ఫంక్షన్ వీ కెన్ ఇన్వోక్ ఆర్ కాల్ ఎనీ అదర్ ఫంక్షన్ అనమాట. ఓకే, ఇది ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏం రాస్తున్నానంటే నేను ఇంకొక ఫంక్షన్ void m1, no return type, void m1. So void m1 ఓకే, void m1 అనే ఒక ఇక్కడ ఏదో సమ్ కోడ్ ఉంటుంది. ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ రాస్తాను. ఫంక్షన్ డెఫినేషన్ అది ఇక్కడ m1 అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. ఇక్కడ printf లాగానే ఇక్కడ m1 అనే ఫంక్షన్ కాల్ చేస్తాను. ఇప్పుడు కంపైలేషన్ ప్రాసెస్ అనేది టాప్ టు బాటమ్ జరుగుతుంది. ఇక్కడ నేను m1 కాల్ చేశాను, బట్ ఇక్కడ డిక్లేర్ చేయాలి. ఏం చేయాలి? డిక్లేర్ చేయాలి కదా, డిక్లేర్ చేయాలి. సో డిక్లరేషన్ ఏంటి? ఇక్కడ కామెంట్ చేస్తున్నాను. రిటర్న్ టైప్ ఏంటి? వైడ్, ఫంక్షన్ నేమ్ m1, నో పారామీటర్స్. ఓకే, సో ఇలా డిక్లేర్ చేయాలి. కంపైలేషన్ ప్రాసెస్ ఈజ్ టాప్ టు బాటమ్. Compilation process will be top to bottom. ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ ఇప్పుడు నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఆల్ డెఫినెట్ వన్ ఎర్రర్, టైప్ మిస్ మ్యాచ్ ఇన్ డిక్లరేషన్ ఆఫ్ m1 అనమాట. ఓకే, అంటే ఇక్కడ డిక్లేర్ చేయాలి. కంపైలేషన్ ప్రాసెస్ అనేది టాప్ టు బాటమ్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ డిక్లరేషన్ ఇస్తే వ్యాలిడ్. నాకు కోడ్ కంపైల్ చూడండి, ఆల్ట్ F9 కోడ్ కంపైల్ అవుతుంది, రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ విల్ బి మెయిన్ టు మెయిన్. సో మెయిన్ టు మెయిన్ ఫంక్షన్ మనకి ఎప్పుడు కూడా ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు కూడా మెయిన్ టు మెయిన్. అందుకే మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తాం కదా, ఈజ్ పాలండ్రోమ్, మళ్ళీ మెయిన్గా వచ్చేస్తుంది. ఓకే, సో ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ విల్ బి మెయిన్ టు మెయిన్. ఓకే, ఇన్వోకింగ్ ఏ ఫంక్షన్
ఇన్వోకింగ్ ఏ ఫంక్షన్, ఇన్వోకింగ్ అన్న ఆర్ కాలింగ్ అన్న, కాలింగ్ ఏ ఫంక్షన్ విచ్ ఈస్ డిఫైన్ లేటర్. వీఆర్ కాలింగ్ ఏ ఫంక్షన్ విచ్ ఈస్ డిఫైన్ లేటర్ అంటే మెయిన్ తర్వాత కానీ మనం ఫంక్షన్ కానీ డిఫైన్ చేస్తే దెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు డిక్లేర్ ఏ ఫంక్షన్, declare a function. Calling a function which is defined later, then it is required to declare a function. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏదైనా ఒక ఫంక్షన్ని మెయిన్ తర్వాత డిఫైన్ చేస్తే ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు డిక్లేర్ ఏ ఫంక్షన్. మీరు నేను ఇక్కడ డిక్లేర్ చేయకపోతే ఏమొస్తుంది, మనకి ఎర్రర్ వస్తుంది, ఆల్ట్ F9 1 ఎర్రర్. ఓకే రైట్. సో ఫంక్షన్ డిక్లరేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఫంక్షన్ డిక్లరేషన్ మీన్స్ ఏం మెన్షన్ చేయాలి? వీ నీడ్ టు స్పెసిఫై ఏం స్పెసిఫై చేయాలి? రిటర్న్ టైప్ తర్వాత నేమ్ ఆఫ్ ఫంక్షన్, ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ అన్నమాట. ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్. ఓకే, ఏ టైప్స్ ఆ టైప్స్ అనేవి డిక్లేర్ చేయాలి. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి, ఈజ్ పాలండ్రోమ్ అని తీసుకుంటున్నాను కదా, ఇది ఫంక్షన్ డిక్లరేషన్. ఫంక్షన్ డిక్లరేషన్ అంటే మీనింగ్ ఏంటి? రిటర్న్ టైప్, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, నెక్స్ట్ పారామీటర్స్ అనేవి స్పెసిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఈ ఫంక్షన్ డిక్లరేషన్ ఏదైతే ఉంటుందో అది దేంతో మ్యాచ్ అవ్వాలి? ఫంక్షన్ డెఫినేషన్ యొక్క ఫస్ట్ లైన్తో మ్యాచ్ అవ్వాలి. Okay, set function definition, the first line is called declarator. At function definition, the first line is called declarator. చూడండి, ఇది ఇక్కడ ఉంది కదా, ఈ ఫంక్షన్ డెఫినేషన్ ఈ ఫస్ట్ లైన్ ఉంది కదా, దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ డిక్లరేటర్ అంటారు. ఓకే, సో ఫంక్షన్ డిక్లరేటర్ షుడ్ మ్యాచ్ విత్ ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ డిక్లరేషన్ దీంతో మ్యాచ్ అవ్వాలన్నమాట. ఓకే, ఫంక్షన్ డిక్లరేటర్ మస్ట్ match the declaration, otherwise error. Function declarator should match the declaration, otherwise error. ఒకసారి చూడండి, ఇక్కడ ఫంక్షన్ డిక్లరేషన్ ఏంటి? ఈజ్ పాలండ్రోమ్ ఇంట్ నేను ఇక్కడ ఈజ్ పాలండ్రోమ్ ఇంట్ n కామా ఇంట్ y అని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఆల్ట్ F9 సేమ్ వచ్చింది మనకి. ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను, కోడ్ కామెంట్ చేస్తున్నాను, ఇది కాదు. ఓకే, సో ఇది కూడా కామెంట్ చేసేస్తున్నాను. ఆల్ట్ F9 1 ఎర్రర్. చూడండి, టైప్ మిస్ మ్యాచ్ ఇన్ డిక్లరేషన్ ఆఫ్ ఈజ్ పాలండ్రోమ్. ఏం ఎర్రర్ వస్తుంది మనకి? టైప్ మిస్ మ్యాచ్. ఓకే, అంటే ఫంక్షన్ డిక్లరేటర్ షుడ్ మ్యాచ్ విత్ ఫంక్షన్
declarator should match with the function declaration, otherwise we will get an error. Okay. Okay, so function declarator should నెక్స్ట్. సో మనం ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేయాలంటే, ఇప్పుడు ఈ ఫంక్షన్ డెఫినేషన్ కాల్ చేయాలంటే సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేవి ఉండాలి. అంటే ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? ఓన్లీ 1 పారామీటర్ మాత్రమే ఉంది. 1 పారామీటర్తో మాత్రమే కాల్ చేయగలం. సో లెస్ ఆర్ మోర్, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంటూ n, ఎర్రర్ వస్తుంది, ఆల్ట్ F9, 1 ఎర్రర్. చూడండి, టూ ఫ్యూ పారామీటర్స్ ఇన్ కాల్ టు ఈజ్ ప్యాలండ్రోమ్. ఓకే, ఇక్కడ n, 200 అని ఇచ్చాను, వన్స్ అగైన్ ఎర్రర్, ఆల్ట్ F9. అంటే లెస్ ఆర్ మోర్ పారామీటర్స్తో సేమ్ ఫంక్షన్ అనేది కాల్ చేయలేము అనమాట. ఓకే, సో ఇఫ్ ద ఫంక్షన్ requires specific number of arguments or parameters, then we cannot invoke or call. We cannot invoke the function with less or more number of parameters. More number of parameters. So less or more number of parameters తో ఆ ఫంక్షన్ కాల్ చేయాలి అన్నమాట. ఓకే, ఓకే సార్ చూడండి, మనం ఏదైనా ఒక ఫంక్షన్కి మెయిన్ నుంచి ఫంక్షన్ కాల్ చేసినప్పుడు వాల్యూ ఏం రిటర్న్ చేయట్లేదంటే ఆ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ అనేది ఏం మెన్షన్ చేయాలి? వైడ్ అనమాట. వైడ్ మీన్స్ నథింగ్. ఓకే, సో వెన్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు రిటర్న్ ఏ వాల్యూ టు ఏ ఫంక్షన్, దెన్ స్పెసిఫై ద రిటర్న్ టైప్ యాజ్ వైడ్. ఓకే, వెన్ it is not required to return a value to a function, then specify the return type as wide. ఓకే, అందుకే నేను ఇక్కడ ఈ మెయిన్ ఫంక్షన్లో నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నాను, ఈ వాల్యూ ఏం రిటర్న్ చేయట్లే నేను, అందుకే ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఏం తీసుకున్నాను? వైడ్. ఓకే, ఇక్కడ రిటర్న్ అనేది అవసరం లేదు. సో ఎప్పుడైతే ఫంక్షన్కి వాల్యూ అనేది రిటర్న్ చేయవసరం లేదో అలాంటప్పుడు మనం ఫంక్షన్ రిటర్న్ టైప్ని ఏమైనా తీసుకుంటాం. సో ఫ్రమ్ వైడ్ ఫంక్షన్ we cannot return a value. If the function return type is other than void, then return a value from the function is optional. ఒకసారి చూడండి, అంటే నేను ఇక్కడ ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఏమని తీసుకున్నాం? ఇంటీజర్ అని తీసుకున్నాను కదా. ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ అదర్ దాన్ వైడ్, అంటే ఇక్కడ వైడ్ అని కదా, ఇక్కడ అదర్ దాన్ వైడ్ ఏది ఉంటే వాల్యూ రిటర్న్ చేయాలి. ఆ రిటర్న్ స్టేట్మెంట్ అనేది కూడా ఆప్షనల్, కానీ వార్నింగ్ వస్తుంది. సో చూడండి, నీకు ఈ లైన్ కామెంట్ చేశాను, ఆల్ట్ F9. సో ఆల్ట్ F9, 1 వార్నింగ్ వస్తుంది.
So function should return a value. Okay, and if the function return type is other than void, then the return value from the function is optional. Okay, warning vastundi. Okay, if the function return type is other than void, then return a value from the function. So return a value from the function is optional. So warning message vastundi. Okay, okay. నెక్స్ట్ ఈ ఫంక్షన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది కదా, ఈ రిటర్న్ వాల్యూ కలెక్టింగ్ ఈజ్ ఆల్సో ఆప్షనల్. డైరెక్ట్గా ఈజ్ ప్యాలెండ్రోమ్. ఇప్పుడు దీన్ని కంపల్సరీగా ఈ రిటర్న్ వాల్యూ కలెక్టింగ్ ఈజ్ ఆల్సో ఆప్షనల్ అంటే మస్ట్ అండ్ షుడ్గా వేరియబుల్కి అసైన్ చేయాలని రూల్ కూడా ఏం లేదు. సో అసైన్ చేయకపోయినా ఆల్ట్ F9 ఆల్ట్ F9 కోడ్ కంపైల్ అవుతుంది. ఓకే, even though function is returns a value, even though function is return a value, collecting is also optional. So one more thing, the default return type in C language is int. Default return type to any function is int. So default return type to any function is int.